సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడైతే మనతో పాటు మల్లు రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. సార్ చెప్పండి, ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది, సో ఇది కంటిన్యూ అవుతుందా? ఈ ఒక్క రోజుకేనా ఇంతమంది వచ్చారు? సో ప్రజల సమస్యలు ఎలా తీసుకోబోతున్నారు నిర్ణయం? ఎవ్రీ వీక్ ఒకసారా లేదా ప్రతిరోజా? ఎలా? ప్రతిరోజు ఉంటుందమ్మా. ముఖ్యమంత్రి గారు అవైలబుల్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు, లేకపోతే ఒక మంత్రి ఇన్ఛార్జిగా అక్కడ ఉండి ఈ సమస్యలన్నీ తీసుకుంటారు. సమస్యల పరిష్కారం కంటిన్యూ చేయాలని ప్రజలకి చాలా కాలం దాదాపు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం చేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే మీరైతే ఎక్కువగా ధరణి, నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా తీసుకొని ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యంగా అలాంటి సమస్యలన్నీ మేము నెరవేరుస్తాము అని. సో ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరుతాయా? ప్రజలు ఆశపడచ్చా? 6 గ్యారంటీల గురించి నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే సంతకం పెట్టారు. దాని తర్వాత చట్టాలు చేయడానికి నిన్న కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు గ్రీవెన్స్ రిడ్రెసల్ తీసుకున్నారు. మరి ఇదే కంటిన్యూస్గా అన్ని సమస్యల మీద చట్టాలు రేపు అసెంబ్లీ పెడుతున్నారు. చట్టాలు చేసి వాటి ద్వారా పనులు పరిష్కారం చేస్తారు. ఈ రోజు సుమారు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? ఏ సమస్యలతో ఎక్కువగా వచ్చారు అంటారు? 5-6 వేల మంది వచ్చారు. సమస్యలు ఎక్కువగా ధరణి గురించి, మంచినీళ్ళ గురించి, ఇండ్ల గురించి, రేషన్ కార్డు గురించి ఇవన్నీ వచ్చి అడిగారమ్మా. ఉద్యోగాల గురించి. కాంగ్రెస్ పై ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేశారు. అలాంటి వారికి మీరు చెప్పండి సార్, ఏ నమ్మకాన్ని కలిగిస్తారు ఫ్యూచర్ లో? వారు ఏ నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేయటానికి ప్రాథమిక సూత్రంగా తీసుకుని, అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు పాలకుల్లాగా కాకుండా సేవకుల్లాగా పనిచేస్తారు. మీకు అధిష్టానం ఏ హామీ ఇచ్చింది సార్? మేము మల్లు రవి గారిని ఎలా చూడొచ్చు ఫ్యూచర్? ఇప్పుడు మాకేమి హామీ లేదు. మేము పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటున్నాను. పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.